నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విజయసాయి రెడ్డి పెట్టినటువంటి 2 ప్రెస్ మీట్లు ఏపీలో లిక్కర్ స్కామ్ గుట్టు విప్పాయి. మొదటి ప్రెస్ మీట్లో రాజ్ కసిరెడ్డి పేరు చెప్తే రెండో ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డి పేరు చెప్పారు. మరి ఆ తర్వాత రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయటం, మరి ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఏం విషయాలు చెప్పారు అని చెప్పి మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఆయన తనతో పాటు ఇంకొక 28 మంది ఈ స్కామ్లో ఉన్నారని, దీనిలో వచ్చిన డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్కి, అలాగే భారతీ సిమెంట్కి డైరెక్ట్గా పనిచేసినటువంటి బాలాజీకి తాను పంపించానని ఒప్పుకున్నట్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పిఎల్గా అనే నమ్మిన బంట్లుగా పనిచేస్తున్న వారి దగ్గరికి ఈ డబ్బంతా వెళ్ళిందని తెలుస్తోంది. మరి ఈ కేసుల్లో వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే నమ్మిన బంట్ల దగ్గర నుండి ఇది యజమానుల దాకా కూడా వెళ్లే అవకాశం ఉంటుందంటారా? అలా వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి, భారతి కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్టకేలకు రాజ్ కసిరెడ్డి కొన్ని విషయాలు చెప్పారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో నమోదు చేశారని చెప్పి మనం ఛానల్స్లో మీడియాలో వార్తా కథనాలు చూస్తూ ఉన్నాము. ఆయన ఎలాంటి విషయాలను చెప్పడం జరిగింది? నిజంగానే మరి దీంట్లో ఈ డైరెక్టర్ బాలాజీ అనబడే వ్యక్తికి, ఓఎస్డి కృష్ణమోహన్కి ఈ డబ్బంతా కూడా ఇవ్వడం జరిగిందా? సో వాళ్ళకైతే ఎలాంటి అవసరం దీంతో లేదు కాబట్టి ఈ మనీ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటుందంటారు? సో వాళ్ళ అరెస్టులు కూడా ఇప్పుడు ఉండబోతున్నాయంటారా? సో వీళ్ళిద్దరితోనే ఆగే అవకాశం ఉంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? తీగ లాగితే డొంక కదులుద్దంటారు. డొంక కదలటం కాదు, డొంకలో భూకంపం పుట్టించారు. ఏది ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఇవాళ అతను ఇచ్చినటువంటి ప్రకటన వాంగ్మూలం, తన దగ్గరకు వచ్చినటువంటి డబ్బు మొత్తం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి, లేకపోతే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అయిన ఎవరు గోవిందప్ప బాలాజీ వాళ్ళకి అందజేశానని ఆయన ఇచ్చినటువంటి ఒప్పుకోలు ప్రకటన ఇవాళ మీడియాలో కథనాలు. అంటే నెక్స్ట్ అరెస్ట్ ఓఎస్డియా, నెక్స్ట్ అరెస్టు భారతీ డైరెక్టరా? ఈ అరెస్టులు ఇంతటితో ఆగుతాయా? ఎందుకంటే 3000 కోట్లు పైగా అక్రమ వసూళ్ళు. ఏది కేసుకి ఎంతని? బ్రాందీ కేసు 250 నుంచి 400 వసూలు చేశారని, బీర్ కేసుకి 150 నుంచి 300 వసూలు చేశారని. అసలు ఆ కేసులు ఆ వసూళ్ళ మొత్తం ఎంత? నెలకు 60 కోట్లని. దగ్గర 3113 కోట్లు ఏమో లెక్క తేల్చారు. ఎన్నాళ్లలో? 4 ఏళ్ల 2 నెలల్లో. అంటే 50 నెలల్లో ఇంత వసూలు చేశారు. ఈ డబ్బంతా ఓఎస్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి అందించారా? అంటే ఓఎస్డి ఏం చేసుకుంటాడు? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏంటి? ఇప్పుడు అతను గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన ఓఎస్డి నియామకం అప్పట్లో ఒక గగ్గోలు పెట్టారు. ఏది అసలు ఆయనకి ఏదో దగ్గర 3 లక్షలు 4 లక్షల జీతం పెట్టారని, ఆయనకు అసలు చీఫ్ సెక్రటరీ ప్రోటోకాల్ ఇచ్చారని, ఎవరు ఈ కృష్ణమోహన్ రెడ్డికి. ఇలాంటి వార్తలు కూడా మీడియాలో కథనాలు చూసాం మనం. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి మెడకు చుట్టుకుందా? అంటే ఆ రోజు విజయసాయి రెడ్డి ఇంట్లో భేటీలో, ఏది హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో కావచ్చు, విజయవాడ విల్లాలో కావచ్చు, ధనుంజయ రెడ్డి హాజరయ్యాడన్నారు, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యాడన్నారు. అక్కడది సాయిరెడ్డి ఏం చెప్పాడు? లిక్కర్ పాలసీ మీద డిస్కషన్ అన్నాడు. లిక్కర్ పాలసీ మీద డిస్కషన్ అయితే అక్కడ ఉండాల్సింది ఎవరు? ఎక్సైజ్ సెక్రటరీ, ఏది ఎక్సైజ్ మినిస్టర్, అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉండాలా, ఐఏఎస్లు ఉండాలా. కానీ సాయిరెడ్డికి ఏం సంబంధం? కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం? మిథున్ రెడ్డికి ఏం సంబంధం? వీళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్లు వీళ్ళిద్దరు. ఆయన ఎంపీ. కసిరెడ్డి రాజుకి ఏం సంబంధం? ఇప్పుడు ధనుంజయ రెడ్డి అంటే ఐఏఎస్, ఆయన ఉన్నాడంటే పోనీ సీఎంఓ ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది అసలు అటు చేసి ధనుంజయ రెడ్డికి కూడా చుట్టుకుంటుందా? ఎందుకంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, కొత్త పేర్లు ఇవాళ తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు ఎవరి గోవిందప్ప బాలాజీ? ఇతను గత 10 ఏళ్లుగా భారతీ సిమెంట్స్లో ఆయన ఏదో పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్నాడు అంటున్నారు. ఆయన అసలు భారతీ మేడంకి నమ్మిన బంట్ అంటున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ డబ్బు లావాదేవీలన్నీ ఆయన ద్వారానే జరుగుతాయని. అంటే ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్. అసలు ఈ సీఏలంతా ఈ గోలైనా? అంటే గతంలో కూడా విజయసాయి రెడ్డి ఇలాంటి పనులు చేసినందుకే ఆయన సీఏ డిగ్రీ క్యాన్సిల్ చేయమని మరి చెన్నై కౌన్సిల్ కూడా ఒక పెద్ద కేసు, అసలు లీగల్ ఫైట్ వాళ్ళ మధ్య ఒక కోర్టులో న్యాయ పోరాటాలు కూడా
జరుగుతున్నాయి. అతను ఏంటి మొత్తం చార్టెడ్ అకౌంటెంట్స్కే అప్రతిష్ట తెచ్చాడని. అంటే ఇలా అప్రతిష్ట తెచ్చిన చార్టెడ్ అకౌంటెంట్స్ జాబితాలో కొత్తగా గోవిందప్ప బాలాజీ కూడా చేరాడా? వీళ్ళ స్వలాభం కోసం ఏ విధంగా ప్రజాధనాన్ని మింగారు, ప్రజల రక్తం తాగారు. ఇప్పుడు ఈ డబ్బు అసలు మనీ లాండరింగ్ జరిగిందన్నారు. అసలు ఎంత డబ్బు మనీ లాండరింగ్ జరిగిందో ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. అసలు ఈ స్కామ్ యొక్క పరిధి ఎంతో కూడా తెలియదు. అంటే దీని టోటల్ అవుట్లే ఎంత? ఎందుకంటే 3,000 కోట్లు కేవలం ముడుపులే. ఇప్పుడు తయారీలో జరిగిన అవినీతి ఎంత? జే బ్రాండ్స్ తయారు చేశారు వీళ్ళు కొత్తగా. వీళ్ళే కొన్ని కొత్త డిస్టిలరీలు పెట్టారు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఆ 29 మంది నిందితుల జాబితాలో డిస్టిలరీలు ఉన్నాయి. అదాన్ డిస్టిలరీస్ ఉంది. ఎవరిది అది? విజయసాయి రెడ్డి బినామీ అన్నారు. అదే వాళ్ళ అల్లుడు పెనికే రోహిత్ రెడ్డి బినామీ అన్నారు. అదాన్ డిస్టిలరీస్. లేకపోతే నెరెటా డిస్టిలరీస్ లాజిస్టిక్స్ అన్నారు. అంటే లీలా బ్రాండ్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా, మరో పేరు. ఏది? ఇది పాండిచ్చేరికి సంబంధించిన డిస్టిలరీ. ఇప్పుడు ఆ రోజు సాయిరెడ్డి ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు? సెకండ్ ప్రెస్ మీట్లో వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు. ఎవరు? మిథున్ రెడ్డి, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజ్. వ్యాపారం చేసుకుంటాం, డబ్బులు ఇప్పించమన్నారు అదాన్ డిస్టిలరీకి, లేకపోతే ఈ నెరెటా డిస్టిలరీ లాజిస్టిక్స్. ఇప్పుడు దానికి తిరుపతి అడ్రస్ పెట్టారు. ఇదంతా సాయిరెడ్డి చెప్పింది. అది కూడా ఏంటి? బోగస్ అడ్రస్ అనమాట. అందులో ఏదో ఒక ఫ్యామిలీ ఉంటుంది తిరుపతిలో ఇచ్చినటువంటి అడ్రస్లో. ఆ లాజిస్టిక్స్కి మిథున్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? మిథున్ రెడ్డి బినామీ కంపెనీయా అది? దానికోసమే 100 కోట్లు అడిగారా? అంటే ఇచ్చింది 100 కోట్ల, అరవిందో 1000 కోట్ల. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్. ఏది? ఇది యాక్చువల్గా నీకు ఒక్క అదాన్ డిస్టిలరీసే 4,000 కోట్లు ఆర్డర్ ఇచ్చారని 4 ఏళ్లలో. ఏడాదికి 1000 కోట్లు మద్యం అక్కడ తయారై వాళ్ళే మరి బిల్లులు కూడా చేసుకున్న పరిస్థితి. ఒక్క అదాన్ డిస్టిలరీసే నీకు 4,000 కోట్లు అంటే మొత్తం ఇదన్నీ కోట్లు 1,00,000 కోట్ల మద్యం. ఇప్పుడు ఆ లీలా డిస్టిలరీ ఏది? పాండిచ్చేరి డిస్టిలరీలో తయారు చేయటం ఏంటి? మనకేం కనపడుతోంది? తిరుపతి నెయ్యి ఇట్లాగే చేశారు. ఏఆర్ డైరీ అన్నారు. ఎక్కడది? తమిళనాడులో. లేకపోతే ఉత్తరప్రదేశ్ బోలేబాబా డైరీ అన్నారు. అంటే వీళ్ళు ఎలా అక్కడ నెయ్యి మాఫియా, ఇక్కడ మద్యం మాఫియా, ఎట్లా ఈ ఇతర రాష్ట్రాల్లో డిస్టిలరీలు, ఇతర రాష్ట్రాల్లో డైరీల్లో వీళ్ళు మతలబు గోల్మాల్ చేశారో ఇక్కడే మనకు అర్థమవుతుంది. వీటన్నిటిపైన నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద ఉంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పుడు నెయ్యి మీద వేశారు సిట్టు, ఇప్పుడు మద్యం మీద సిట్టు. నెయ్యి సిట్టు 4 అరెస్ట్ చేసింది. ఏది? సుప్రీంకోర్టు వేసినటువంటి ఆ సిబిఐ, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీసు వీళ్ళందరితో కూడా 4 డైరీల ప్రతినిధులు ఇవాళ అరెస్ట్ అయ్యారు, రాజశేఖర్తో సహా. ఉత్తరప్రదేశ్ బోలాయ్ బాబా కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు. ఇప్పుడు దాంట్లో వచ్చింది ఎవరి పేరు? అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, అది నెయ్యి మాఫియా. ఇదేమో మద్యం మాఫియా. ఇక్కడ వీళ్ళు ఇది కూడా ఏంటి? నువ్వు చెప్పిన 29 మంది నిందితుల్లో 10 మందే పర్సన్స్, వ్యక్తులు. మొదటి 1 నుంచి 10 దాకా ఉన్నది వ్యక్తులు. 10 నుంచి నీకు 24 దాకా ఉన్నది కంపెనీలు. ఏది? షెల్ కంపెనీలు. ఆ షెల్ కంపెనీల అడ్రస్లు ఏంటి? మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, ఒకటి బెంగళూరు. అసలు ముంబైలో ఉన్నటువంటి షెల్ కంపెనీలకి మీకేంటి సంబంధం? అంటే ఇది కేవలం మనీ లాండరింగ్ కోసమే వీటిని పెట్టారు, హవాలా లావాదేవీల కోసమే వీటిని పెట్టారు ఈ 13 కంపెనీలు కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు క్విడ్ ప్రోకోలో ఏ కంపెనీలు అవి? కోల్కత్తాలో సూట్ కేస్ కంపెనీలు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో 1.0లో కోల్కత్తా బేస్డ్ సూట్ కేస్ కంపెనీలు వాడారు. దాని వెనక మాస్టర్ మైండ్ ఎవరిది? విజయసాయి రెడ్డి. సరే, అది A1 A2
వాళ్ళు జైలుకి వెళ్ళారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కోర్టులు కేసులు నడుస్తున్నాయి. 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. అదొక అధ్యాయం. ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు ముంబై షెల్ కంపెనీలన్నీ 13 కంపెనీల పేర్లు పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ A1 జగన్మోహన్ రెడ్డేనా, A2 ఎవరు, గోవిందప్ప బాలాజీయా చార్టెడ్ అకౌంటెంట్. అక్కడ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి, ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ గోవిందప్ప బాలాజీయా. ఎవరు A2 అవుతారు ఇందులో? అసలు ఈ మనీ లాండరింగ్ ఎక్కడెక్కడికి జరిగింది, ఏ దేశాలకు వెళ్ళింది? దుబాయ్ 2000 కోట్లు వెళ్ళింది అన్నాడు ఎవరు, కృష్ణదేవరాయలు. సునీల్ రెడ్డి ద్వారా డబ్బు దుబాయ్ వెళ్ళిందన్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఎక్కడి నుంచి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడు. అట్లాగే అతనెవరు, చాణక్య, అతను కూడా దుబాయ్ అన్నారు. వీళ్ళందరికీ 2 పేర్లు ఉన్నాయి. ఏది, కసిరెడ్డి రాజు అన్నారు, అతను మళ్ళీ రాజేష్ రెడ్డి పేరు మీద తిరుగుతున్నాడు. అట్లాగే ఇతనేంటి, చాణక్య రాజు అన్నారు. ఇతనేంటి మళ్ళీ ఇంకో మారు పేరు ప్రకాష్ అంటున్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజు తోడెల్లుడు ఎవరో ఉన్నాడు, అవినాష్ రెడ్డి అంట. అతనికి ఇంకో మారు పేరు అలియాస్ సుమిత్. అంటే ఎలా వీళ్ళు మారు పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు? దుబాయ్కి వీళ్ళకి ఏంటి కనెక్షన్? అసలు దుబాయ్లో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు? కసిరెడ్డి రాజు ఎన్ని మాట దుబాయ్ వెళ్ళొచ్చాడు? మనం చూసాం గతంలో ఐపీఎస్ సునీల్ కుమార్ కూడా దుబాయ్ వెళ్ళాడు, అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా చాలాసార్లు అన్నారు. ఆయన విదేశీ పర్యటనలో వివాదాస్పదమయ్యాయి. ఎవరు, ఐపీఎస్ సునీల్ కుమార్. సస్పెండ్ అయిన వాళ్ళల్లో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు ఇంకొక ఆయన, వీళ్ళందరూ ఒక 5-6 సస్పెండ్ అయ్యారు కదా. అంటే ఐపీఎస్లు దుబాయ్ దీనికోసం వెళ్తున్నారా? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిత్ రెడ్డి దుబాయ్ పోవాలనుకున్నారు, పట్టుకొచ్చారు. అప్పుడు ఏది, బెంగళూరు తీసుకొచ్చి 41A నోటీసులు ఇచ్చారు. అసలు దుబాయ్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ సిట్ తేల్చాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ వాళ్ళ యొక్క హవాలా లావాదేవీలకు, మనీ లాండరింగ్కి దుబాయ్ని కేంద్రంగా చేసుకున్నారా? ఎందుకంటే గతంలో ఇతని మీద ఉన్నటువంటి సిబిఐ 12 ఛార్జ్షీట్లలో కూడా దుబాయ్ ఉంది. అప్పుడు కూడా ఎంఆర్ ప్రాపర్టీస్, అప్పుడేంటి కోనేరు రాజేంద్ర ప్రసాద్, ఆయన కొడుకు కేవీపీ రామచంద్రరావు, వీళ్ళంతా దుబాయ్ నేపథ్యంగా సాగించినటువంటి అప్పటి అక్రమ సంపాదన. మీరు అన్నట్టు హవాలా క్విడ్ ప్రోకో 2.0 ఈడీ ఎంటర్ అయితే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇవాళ సిట్ దర్యాప్తు ఇంతవరకు కొలిక్కి తెచ్చింది. అసలు రేపు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ఈ డైరెక్టర్ ఎవరు, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయితే వాళ్ళు ఎవరి పేరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి, మరి భారతీ మేడం, వాళ్ళే చివరి లబ్ధిదారా? ఇవాళ లాస్ట్ బెనిఫిషియరీ ఎవరనేది తేల్చాలి. ఆ తర్వాత ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అరెస్టులు అక్కడ దాకా సాగుతాయా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.